వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మాయావర్తకుడు ఈ సిరీస్ చెప్పుకుంటున్నాం కదా, నెక్స్ట్ భాగంలోకి వెళ్దామా? రెండో భాగం. మారూఫ్ బోళ్ళని అప్పులు చేసేసుకున్నాడు. 60,000 దినారాలు అప్పుపడ్డాడు. ఈ 60,000 దినారాలు అప్పుపడినటువంటి ఈ మాయావర్తకుడు సంగతి ఆ ప్రాంతపు నవాబు గారికి తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అంత డబ్బు ఉందా, అంత పెద్ద బిడారుందా, వాడిని నమ్మి ఇచ్చారంటే ఉండే ఉంటుంది అని ఆయనకి ఏంటంటే ఈ సుల్తాన్కి కొంచెం పిసినారు వాడు. ఆయన డబ్బు ఖర్చు పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదు. కూతురికి పెళ్లి చేయాల ఆయన. ఎవరికైనా ఏమైనా ఇచ్చి పెళ్లి చేయకుండా ఎవరి దగ్గర నుంచి అయినా ఏమైనా పుచ్చుకుని చేద్దామంటూ అనుకుంటున్నాడు. ఓహో, అలాంటి ధోరణి ఉన్నవాడు. అయితే ఆయన తన వజీర్ని అడిగాడు. వాడెవడో అంత బ్రహ్మాండ నాయకుడు ఒకడు ఊళ్ళోకి వస్తే వాడిని మనకు పరిచయం చేయొద్దు, వాడి దగ్గర చాలా సంపద ఉంటే మన పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు. అనగానే వజీర్ నిర్ఘాంతపోయాడు. అదేమిటి, అప్పు పెడుతున్న వాడికి, అప్పులు పుట్టించుకుంటున్న వాడికి ఇచ్చే పెళ్లి చేస్తారు పిల్లని? చూద్దాం అనుకున్నాడు. అన్నీ వాకప్ చేశాడు. మరి పెళ్లి సంబంధం అంటే వాకప్ చేసుకోవద్దు. వాకప్ చేసిన తర్వాత ఏమన్నాడు, వాడి బిడారు దరిదాపుల్లో లేదు. వాడిని గుర్తుపట్టిన వాడు ఆ అలీ అన్నవాడు. మొదట వీళ్ళ నాన్న ఫలానాది, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పాడు. వాడికి కూడా వీడు బాకీ పడ్డాడు. ఆ అలీకి కూడా బాకీ పడ్డాడు. ఊళ్ళో వర్తకులందరూ ఎలాగో వీడి దగ్గర నుంచి సరుకుల్లో సామాన్లో తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పులు పెట్టారు. 60,000 దినారాల అప్పు ఉంది. అంత అప్పుల్లో ఉన్నవాడికి పిల్లనెట్టా ఇస్తామండి, అట్ట పనికిరాదన్నాడు. ఎట్లా ఇస్తాం? అవును కదా. అనగానే రాజు కొళ్ళు వండిపోయింది ఆ సుల్తాన్కి. ఊరి దుర్మార్గుడా, ఇదివరకు ఎప్పుడో మా పిల్లని అడిగావు నువ్వు పెళ్ళికి, వజీర్కి ఏమి ఇస్తామని నేను వద్దన్నాను. నువ్వు ఊరుకుని ఇంకో పెళ్లి చేసుకున్నావు. కానీ అది మనసులో పెట్టుకుని మా అమ్మాయికి గొప్ప వర్తకుడిని ఇచ్చి పెళ్లి చేసే అవకాశాన్ని నువ్వు చెడగొడుతున్నావు. వెళ్ళిపోవు నా కళ్ళ ముందు నుంచి అన్నాడు. అనగానే వజీర్ నాలుగు ఖర్చుకుని మీ ఇష్టం అండి, మాట్లాడి పెట్టమంటే మాట్లాడతా. సరే, అక్కడి నుంచి వజీర్ ఇంకేం చేస్తాడు, వజీర్ ఉద్యోగం ఊడిపోయేలాగా ఉంది. అంతేగా. వీడిపోయి మారూఫ్ దగ్గరికి వెళ్ళాడు. వజీర్ వెళ్ళి రండి రాజుగారి మన సుల్తాన్ని కలుద్దురు కానీ అని చెప్పేసి సుల్తాన్ దగ్గరికి కల్పించాడు. కల్పించిన తర్వాత సుల్తాన్ గారికి ఒక అమ్మాయి ఉంది, మరి కొంచెం అటు ఇటుగా మీకు దగ్గర వయసు అమ్మాయి, వివాహం చేసుకుంటారా అన్నాడు. అమ్మ అంటే ఆవిడకు 25 ఏళ్ళు పైన ఉన్నాయి. ఎప్పుడో చేయాలి పెళ్ళి, ఈయన డబ్బున్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నాడు. ఇతను అన్నాడు, పెళ్ళి ఎక్కడ చేసుకుంటానండి, నేను పెళ్ళికి వెళ్ళి ఇప్పుడు చేసుకోలేను, నా బిడారు వచ్చాకే ఏమైనాను, పెళ్ళంటే మాట్లాడండి, ఎంత దానం ధర్మం చేసుకోవాలి, జీవితకాలం ఉండవలసింది, మంచి కొడుకులు పుట్టద్దు నాకు, పుట్టాలంటే ఏం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పెళ్ళికి సహాయం చేసిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి, పాతలు పెట్టాలి, బోడని చూడాలి, తిళ్ళు తిప్పలు, ఇల్లు వాకిళ్ళు ఎన్ని ఏర్పరచాలి, మళ్ళీ నేను పెళ్లి కూతురికి నేను పెట్టుకోవాల్సిన కట్నం ఎలాగో ఉంది, వజ్రాలు వైఢూర్యాలు నా దగ్గర మరకత మణులు ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవద్దు, ఏమీ లేకుండా ఎట్లా చేస్తే నాకు అసలు పుట్టేటప్పు ఉంది, బిడారు వచ్చాకండి అన్నాడు. రాజుగారికి ఏమనిపించింది, ఈ మాటలన్నీ వినేసరికి ఎక్కిపోయారు వీళ్ళు. అయ్య బాబోయ్, వీడి దగ్గర చాలా ఉందని. వజీర్కి వీడు ఏదో ఒక నాటకం ఆడుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. అనుమానంగా ఉంది, రాజుకు అనుమానం రాల. వాడు పద్మరాగాలు, మరకతాలు, పచ్చలు, వైఢూర్యాలు, కెంపులు అంటున్నాడు. అంటే అవన్నీ పేర్లు మామూలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి, వాటితో ఆడుకునే వాడికి అర్థమవుతాయి. ఇంత బిడారు వచ్చాక ఊళ్ళో వ్యాపారస్తులు ఎవరైనా ఎగరేసిపోతారేమో వీడిని, ఆ మరకతాలు పచ్చలు అన్నీ మనకే కదా. ఆయన ఎట్లా ఆలోచించాడంటే, రేపు నాటికి వీడు వేరే దేశస్థుడు, మా దేశం మేము పోతామంటే మన పిల్ల మన దగ్గరే ఉంటుంది, దానికి ఇచ్చిన పచ్చలు మరకతాలు మాణిక్యాలు మన దగ్గరే ఉంటాయి, అంతే, వాడు లేచక్కపోయినా పర్వాలేదు. ఇట్లా ఆలోచించి ఏమైనా సరే పెళ్లి కుదర్చాల్సిందే, దానాలు ధర్మాలకి ఏముంది, చేసుకోమను మనం ఇద్దాం. ఆయన పెళ్లి కుమారుడు చేసుకోదలుచుకున్న దాన ధర్మాలకి వేటికి అడ్డం లేకుండా పోసేయండి, డబ్బులు మనతో ఉన్న బొక్కసం అంతా ఆయనకి ఇచ్చేసేయండి, ఆయన పిల్లకి ఏం పెట్టుకోదలుచుకున్నాడో అవన్నీ పెట్టుకోమనండి అంటే డబ్బులుగా వస్తువులు ప్రత్యేకాలని చెప్తున్నాడు చూడు. బిడారు వచ్చాకే పెడతాడు, అమ్మాయికి చెప్తాం ఆ మాట. అక్కడ ఏంటంటే స్త్రీధనం ఇచ్చి పెళ్లి చేసుకునే విధానము ఈ జాతుల్లో బహుశా ఉన్నది, ఆ కథలో అట్లా కనపడుతుంది. స్త్రీధనం ఇవ్వాలంటే అమ్మాయికి ఒక 25,000 దినారాలు, అమ్మాయి ఒక బొక్కసం ఉంటుంది ప్రత్యేకంగా, వాళ్ళకి బొక్కసం అంటే ధనాగారం అనమాట, ఓ బాక్సులో పోసి ఇస్తారు. అది ఆ అమ్మాయికి రేపొద్దున సేఫ్టీ, వీడు వదిలేసి వెళ్ళిపోయినా ఏదైనా అయినా ఆ డబ్బు ఆ అమ్మాయిది. దానికి ఉర్దూలో ఒక ఖచ్చితమైన పేరుంది, ఇప్పుడు సడన్ నిన్న గుర్తుంది, ఇవాళ జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా ఉందిట.
ఆహా. అమ్మాయికి ఇవ్వటం ప్రత్యేకంగా ఉన్నది. కొన్ని కుటుంబాల్లో ఖచ్చితంగా అమ్మాయికి స్త్రీధనం పుట్టింటి వాళ్ళు కాదు, కాబోయే భర్తే ఇంత ఇస్తాము అని చెప్తారు. అదే ఆ అమ్మాయిదే. బాగుంది, ఆచారం అయితే చాలా బాగుంది కదా. బాగుందండి. అయితే ఏమైంది, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఇక మన మారూఫ్కి పెళ్లి కుమారుడు అయ్యాడమ్మా. మామూలుగా కాదు, ఉమ్. బ్రహ్మాండంగా పెళ్లి కుమారుడయ్యి పందిళ్ళు వేసిన వాడి దగ్గర నుంచి వడ్డిచ్చిన వాడి వరకు, వజీర్ నుంచి హెల్పర్ కుర్రవాడి వరకు అందరికి వస్త్ర సముదాయం బహుకరించాడు. ఉమ్. పెళ్లి కుమార్తెకి 50,000 దినారాలు చదివించాడు. 5 రోజులు విందు చేయించాడు. అన్నీ మామగారి డబ్బులతోటి, మామగారివే మొత్తం డబ్బు. మనకి లేవు కదా, బాగుంది. లేవు. సరే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక అంతా హడావిడంతా సర్దుమణిగింది. సరే మా అమ్మాయిని అబ్బాయిని కలిపారు. మారూఫ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఇంతకుముందే పెళ్ళైన వాడు. చక్కగా రాజకుమార్తె కొంచెం వయసు ఉన్న అమ్మాయే, చిన్న అమ్మాయి కాదు, చాలా కులాసాగా ఉన్నారు. కాకపోతే మారూఫ్ ఏం చేశాడంటే తొలి రోజు రాత్రే భార్యకి మొత్తం విషయం చెప్పేశాడు. ఆమెడు పక్క నవ్వింది. మా నాన్నకి ఈ శాస్త్రి కావాల్సిందే అంది. ఇలాంటి మోసం భలే ఉంది, మోసం ఇంత మాయా అని. పోన్లేండి, మా నాన్న అడిగేదాకా మాట్లాడకండి, మనం కులాసాగా ఉంది. హాయిగా మొగుడు పెళ్ళాం ఎదురు చిలకా గోరింకాలే రాజుగారి ఇంట్లో ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి, బిడారు పత్తా లేదు. రాజుగారికి టెన్షన్ పడుకు వెళ్ళింది. వీళ్ళ బొకసంతా ఖాళీ అయిపోయింది. అక్కడి నుంచి రోజువారీ అల్లుడు గారికి అలవాటైన అవి ఉన్నాయి కదా, దాన ధర్మాలు. మసీదుకి వెళ్తే దానం చేయాలి, ప్రార్థనకి వెళ్తే చెయ్యాలి, చాపేసిన వాడికి ఇవ్వాలి, టోపీ పెట్టిన వాడికి ఇవ్వాలి, ఇచ్చేస్తున్నాడు. రాజుగారి బొక్కసం అంతా ఖాళీ అయిపోయింది. అవి లేవు, ఇవి రావు. ఇక వజీర్ని పీడించడం మొదలుపెట్టాడు. వజీర్ కాస్త, మహాప్రభు మీరు అడక్కండి, వీడు దొంగ గ్యారంటీగా. మా వర్తకుడు అంటే వర్తకుడు కాదు, వీడు మాయావర్తకుడు, వీడు మాయవాడు, వీడిని నమ్మడానికి వీల్లేదు. మీ అమ్మాయి వాడితో కాపురం చేస్తుంది, ఆ అమ్మాయితోటి అడిగించండి అనేసరికల్లా సుల్తాన్ గారు పరిగెత్తుకుంటూ కూతురు దగ్గరికి వచ్చి, అమ్మాయి ఇగో ఇట్లా ఉంది పరిస్థితి, మీ ఆయన అడుగు బిడారు ఎప్పటికి వస్తుందో అంటే, ఆ రోజు రాత్రి భర్తకు చెప్పింది, నా మాట వినండి, మరి మీకు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, మీరు ఇచ్చింది కాదు, నా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి జమ చేసుకుంది, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులు, ఏదైనా తండ్రి ఏదైనా బర్త్డేలకు ఇచ్చింది, ఆ అమ్మాయి ఖర్చులకు ఇచ్చినవి అవన్నీ పక్కకేసి పెట్టుకుని, మీరు ఇచ్చిన బాక్స్ బాళంగా బాక్స్ అట్లాగే ఉంది, అది ముట్టుకోరట, ఖర్చు కూడా పెట్టట్టు, దాన్ని ఇస్తాను, ఇవి పుచ్చుకుని వెళ్ళిపోండి, ఎక్కడో చోట బతకండి, వస్తాడని చెప్తా మా నాన్నకి. నువ్వు కొద్ది రోజుల వరకు నువ్వు వస్తావు, బిడార్ కోసం వెళ్ళాడు వస్తాడు అంటే ఓ నెల రోజులు ఆగుతాడు కదా, ఆ నెలలో నువ్వు నీ దేశం చేరిపోతావు, ఏదో ఒక దేశం చేరిపోయి ఏదైనా చిన్న వర్తకం చేసుకుని బతకండి అని చెప్పేసి సరే ఇతను 50,000 దినారాలు పుచ్చుకుని ఏం చేస్తాడు, అయ్యో ఇంత చక్కటి భార్య, ఇంతకుముందు రాకాసి మొహంది అది, ఇంతకుముందు ఉన్న భార్య ఏమిటి 3 కాజీల దగ్గరికి తిప్పింది కదా, బోళ్ళంత డబ్బులు, పైగా తనే దెబ్బలు కొట్టుకుని వీడే కొట్టాడు అంటుంది, దుర్మార్గురాలు. దాన్ని వదిలేసి వచ్చినా బాధ లేదు, ఈ అమ్మాయి ఇంత చక్కటి మనిషిని వదిలిపెట్టాల్సి వస్తుందని చాలా చింతపడ్డాడు. కానీ ఇంకేం చేస్తాడు, 50,000 దినారాలు పుచ్చుకుని ఓ గుర్రాన్ని దేనో సంపాదించి పారిపోయాడు. మర్నాడు పొద్దున మధ్యాహ్నానికి భోజనాలు అయిన తర్వాత సుల్తాన్ వచ్చి కూతుర్ని అడిగాడు, ఏమిడమ్మా మీ ఆయన ఏమిటి సమాధానం చెప్పాడంటే, ఏమో నాన్న రాత్రి ఏదో ఉత్తరం వచ్చింది ఆయనకి, ఉత్తరం వస్తే సరే ఇగో బిడారు దారిలో ఉందిట, అక్కడ ఏదో ప్రాబ్లం అయిందిట, బిడారు దొంగలు దోచుకున్నారని రమ్మని కబురు వచ్చింది, మా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మరి అదేదో చూసుకుని వస్తాడు, మీరు కంగారు పడకండి అంది. అనగానే మన వజీర్ అన్నాడు, మహారాజా అయిపోయింది ప్రభు, అయిపోయింది సుల్తాన్ అన్నాడు. అవి వెళ్ళిపోయాడు, ఇక రాడు. మీ కూతురే అబద్ధం చెప్తుందో మీ కూతురికి వాడే అబద్ధం చెప్పాడో నాకు తెలియదు. గ్రహించాడు ఆయన, గ్రహించాడు సుల్తాన్ గారు, గ్రహించట్లా, ఈయన డబ్బు తాపత్రయం కదా, వస్తాడేమో కూతురిని నమ్మాడు ఆయన. 25 ఏళ్ల కూతురు, అదేమన్నా చిన్నపిల్ల, అమ్మాయికి అన్నీ తెలుసు కదా. సరే కొద్ది రోజులు ఆగుదాం అనుకున్నారు, చూద్దాం తర్వాత వాడి కోసం వెతుకుదాం. ఈ లోపల ఖాళీ అయిపోయిన బొక్కసారి నింపే పని చేసుకోవాలి పాపం వాళ్ళు. ఈ మారూఫ్ ఏం చేశాడు, గుర్రం వేసుకుని వెళ్ళాడా, వెళ్ళగా ఒక 2-3 రాత్రులు గడిచినాయి. 4వ నాటి సాయంకాలం ఒక బీడుగా ఉన్న ఒక పంట పొలాల మధ్యలోకి చేరాడు అతను. ఈయన మంచి బట్టలు, మరి నవాబు గారు అల్లుడుగా ఉన్నాడా, చక్కటి గుర్రం చూసి ఆ రైతు మంచినీళ్ళు ఇచ్చాడు. ఇక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందా, ఆకలి దహించుకుపోతుందంటే, బాబు ఏదండి చిన్న ఊరండి,
మీలాంటి గొప్పవారికి ఆహారం సరిపడా ఇవ్వగలిగే ఊరు కాదు, నేను ప్రయత్నం చేసి వస్తా. ఇదిగో ఇదేదో తాగండి అని ఒక షర్బత్ ఏదో తెచ్చుకున్నాడు వాడు, చిన్న ముంతలో పోసుకుని ఇచ్చి, మరి చెట్టు కింద ఉండండి, మీకు ఏదైనా ఆహారం ఏర్పాటు చేసుకొస్తాను బాబు అంటే ఒక 2 దినారాలు వాడి చేతిలో పెట్టాడు. సరే వెళ్ళిపోయాడు, అతను వెళ్ళిపోయాడు. ఈ మారూఫ్ ఇప్పటికీ కొన్ని నెలలుగా వ్యాపారస్తుడిగా ఉంటున్నాడు. సహజంగా కష్టజీవి కదా వాడు. ఏమైంది, ఒక అరక దున్నుతున్నాడు, ఆ రైతు పొలం దున్నుతున్నాడు, 2 ఎడ్లు కట్టి నాగలి కట్టుంది. పాపం వీడెవడో మనిషి కనపడేసరికల్లా నీ తిండి ఏర్పాటు చేస్తానని వెళ్ళాడు. వాడు వచ్చే లోపల 2 పర్రాలు దున్నితే కనీసం వాడు కాస్త సంతోషిస్తాడని ఇతను ఏం చేశాడు, ఆ జాట్లోకి పోనిచ్చాడు. ఎద్దుని దున్నడానికి 2 ఎడ్లని హే హే అన్నాడు కానీ దానికి ఇట్లా జాలుగా ఉంది. మామూలుగా ఎలా ఉంటుంది, అరక ఒక రౌండ్లో దున్నుతారు కదా, దానికి ఒక గీత కనపడుతూ ఉంటుంది. ఇతనికి అలవాట్లేక హే హే అనేసరికల్లా అవి ఇట్లా పోకుండా ఇట్లా పోయినాయి పక్కకి. ఈ పక్కకి పోయేసరికల్లా ఈ నాగలి ఇంకో పక్కకి లాగింది. మొదటి గీతలో లేదు, 2వ గీతలో ఉందన్నమాట. ఆ గీతలోకి వెళ్ళి 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 ఎక్కడో పట్టేసింది. ఎంత హే అన్నా హై అన్నా ఏమీ రావటం. ఇతను కొంచెం గట్టిగా అదిలిచ్చి తను కూడా అరకపుచ్చుకొని లాగడానికి ట్రై చేశాడు. కింద ఏదో పట్టుకుపోయినట్టు అర్థమైంది. సరే ఏం చేశాడు, అరకని వదిలిచ్చి ఆ పక్కన ఏదో పలుగు గుణప ఉంటే అది తవ్వాడు. తవ్వితే కింద ఒక పెద్ద స్క్వేర్గా ఒక రాతి పలక లాంటిది ఉంది. ఏదో ఉంది దీని కింద అనిపించింది. ఇక దాని గుణపం పెట్టి ఒక్కో చుక్క ఒక్కో ముక్క చొప్పున అంగుళం చొప్పున దాన్ని పక్కకు తోయటానికి ప్రయత్నం చేస్తే కొంతమేర గ్యాప్ వెళ్ళేసరికల్లా లోపల ఒక తొట్టెలాగా కనపడుతోంది. ఏదో ఉంది. ఆ తొట్టె లోపలికి గుణపాన్ని పోనిచ్చి దాన్ని పలకని తోసాడు. అవుతుంది తోస్తే లోపలికి మెట్లున్నాయి. ఇది 1 నిమిషంలో జరిగిన పని కాదు, 1 గంట టైం తీసుకుంటుంది. అతను భోజనం వండించడానికి వెళ్ళాడు. మొత్తం పొలాలన్నీ నిరాబాగా ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేదు అక్కడ. ఆ మెట్లు కనపడేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ గుణపాన్ని బయటికి తీసేసి ఆ మెట్ల కొంచెం ఇంతే తోసాడు. మొత్తం తొయిలేపోయాడు, కొంతమేర తోస్తే మెట్లు కనపడ్డాడు. అందులోకి దిగివెళ్తే కుప్పలు తెప్పలుగా బంగారం ఉంది లోపల. ఇక మణులు మాణిక్యాలు ఎంత బంగారం ఉందో, కోట్ల కొద్దీ డబ్బు. ఆశ్చర్యపోయాడు, ఎంత అదృష్టం అదే కదా. సరే ఏం చేశాడు, పైకి వచ్చేసి ఆ పల్లని యథాతథంగా మళ్ళీ మెల్లిగా ఎంత తోసాడు, తను పట్టడానికి కింద మేర తోసాడు, 1 మూరం బాతిగా తోసాడు. మళ్ళీ తోసేసి మట్టి యథాప్రకారం లాగేశాడు. చెట్టు కిందకి వచ్చినాడు. పోయి ఒక 2 గంటలు 1.5 గడిచాక ఆ రైతు బకర ఇది చేసుకుంటాడు, సేద్యం చేసుకుంటున్నవాడు చక్కగా 4 ముంతలు చెంబులు అన్నీ ఒక పెద్ద సంచులు పెట్టి పట్టుకొచ్చాడు. బాబు నేనే మా ఇంట్లో వండించానండి, మీరు 2 కాసులు ఇచ్చారు, మరి మా ఆవిడతోటి వండించాను, ఇంట్లో చేసిన వంటే తినండి అన్నాక మారూఫ్ కూర్చొని తను తింటూ ఈ అబ్బాయికి కూడా పెట్టాడు, నువ్వు కూడా తినబోయి అన్నాడు. అన్నాక ఈ పొలాలు ఏమిటి ఇదంతా అంటే, ఇది ఏం జరిగింది, పాత రోజుల్లో ఎవరో రాజులు ఇక్కడ తవ్వి దాచిపెట్టుకున్నారు నిధి. ఈ తవ్వి దాచిపెట్టుకున్న తర్వాత ఈ అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఇసుక తుఫాన్లు అవి వచ్చేసి ఇదంతా మూసుకుపోయింది. ఆ రాజులు పోయారో ఏమయ్యారో, ఎన్నో తరాల నాటివి అవి. ఆ తర్వాత మట్టి కప్పడిపోయింది, మెల్లిగా సైద్యంలోకి దిగారు. ఆ పర్టికులర్ హుక్కు ఈ రైతుకి ఏనాడు తగల, అది మామూలుగా బంజరుగా ఉంది. ఈ మధ్య అతను తవ్వుకోవటం మొదలుపెట్టాడు. ఏమన్నాడు, బాబు ఇక్కడేం పెద్దగా పంటలు పాడు ఏం పండవండి, ఇట్లాగే ఎడారిగా ఉంటుంది, సరే ఏదో ఒకటి చేద్దామని నేను ప్రయత్నం మొదలుపెట్టాను, ఇప్పుడేనండి తవ్వు చేస్తున్నాం అంటే ఈయన ఏమన్నాడు, అరే అబ్బాయి నీకు 50,000 దినారాలు ఇస్తా, ఇది మొత్తం నాకు అమ్మేసి అంటే. ఆశ్చర్యపోయాడు, 50,000 లెక్క పెట్టుకోవడం లేదే ఇదిపోయాడు రైతు. బాబు అంత గొప్ప పని చేస్తారండి, చేస్తా, నేను ఇక్కడే ఉంటా, నాకు ఒక షెడ్ వేయటానికి సహాయం చేయను, ఒక గుడారం వేసుకోవడానికి సహాయం చేయి, ఈ నేల కావాలి నాకు, నా బిడారు రాబోతోంది అని చెప్పాడు. రైతు చాలా సంతోషించాడు. ఈయన ఇచ్చిన 50,000 దినారాలు తీసుకెళ్ళు ఈయనకు ఒక పెద్ద చక్కగా పడుకుని హాయిగా కూర్చోవడానికి అన్నిటికీ విశాలంగా ఉండేలాగా కుటీరం లాంటిది ఏర్పాటు చేశాడు. అక్కడే ఉండిపోయాడు మారూఫ్ కొద్ది రోజుల పాటు, నెలన్నాడు. ఈ లోపల కావలసినప్పుడల్లా ఈ మట్టి తోసేసి అందులోకి వెళ్ళి తీసుకొని డబ్బులు తెచ్చుకుని పెట్టుకుని ఆ దారిన వచ్చిన కంచరగాడిదలన్నీ కొనుక్కున్నాడు. ప్లాను కంచరగాడిదలు కొన్నాడు. చిన్న చిన్న బిడార్లు వస్తాయి, మీ బిడారు నేను కొంటాను, ఎంత కమ్ముతావు అని మాట్లాడి డబ్బిచ్చి కొనేసుకున్నాడు.
బిడార్లతోటి జనరల్గా పని వాళ్ళు వస్తారు. ఉమ్. తనే సామాన్లు ఒక్కొక్కటి అన్నీ ఏర్పరచుకుని కనీసం ఒక 1000 కంచరగాడిదలు కొన్నాడు. అన్నీ కొన్నాక ఒక రోజంతా పనిచేసి ఈ కింద ఉన్న మొత్తం వజ్రాలు బంగారం అన్నిటిని మూటలు కట్టించి ఆ గాడిదల మీద వేసుకుని ఆ మొత్తం బిడారిని నవాబు గారి దగ్గరికి తన భార్య ఉన్న దగ్గరికి తరలించుకుపోయాడు. నెల దాటిపోయింది. నెల దాటంగానే ఇక సుల్తాన్ ఇంక నేను ఆగలేనని కూతురిని చెడదిట్టాడు, వజీర్ని తిట్టాడు. ఏమైనా సరే వాడి మీద ఒక కాగితం పుట్టించి అన్ని దేశాలకి పంపించాలి. ఇలాంటి వాడు వస్తే వీడు బొమ్మగిచ్చండి, ఇలాంటి వాడు వస్తే వీడిని పట్టుకోమని. ఇంతలో ఏమైంది, ఏదో ఆ పెద్ద బిడార్ లాంటిది వస్తోంది. 1000 గాడిదలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? పెద్ద వాటర్ పెట్టుకుంటూ దుమ్ముగా. కంచర్ గాడిదలు అంటే ఉట్టి గాడిదలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, గుర్రాలకి దగ్గరలో ఉంటాయి. అక్కడి నుంచి సైనికులు పరిగెత్తుకొచ్చారు. అల్లుడు గారి బిడార్ వస్తుందండి అని. రాజు కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎదురుగా. వెళ్తే ఆయన ఏమన్నాడు, మారూఫ్ చెప్పాడు, దొంగలు పడి మొత్తం బిడారంతా పోయిందండి, ఏదో ఈ 4 మిగిలినాయి. సరుకేం సరుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ముందు వాళ్ళకి ఏం చెప్పాడు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, దినుసులు ఉన్నాయి, పట్టుతానులు ఉన్నాయి చెప్పాడు. మొత్తం సరుకంతా పోయింది. సంపద మాత్రం సగం మిగిలింది. సగం కూడా కాదు, సంపదలో కొంత మాత్రం మిగిలింది. ఇవే తీసుకొచ్చాను అని చెప్పాడు. రాజు నిర్ఘాంతపోయాడు. ఆ వచ్చిన సంపదతోటి ఆయన 100 సార్లు అమ్మి 50 సార్లు కొనచ్చు. చాలా ఆశ్చర్యపోయాడు. మొత్తం గాడిదలు తెచ్చిన అవన్నీ వీళ్ళు దాచుకోవటానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అంతుంది ఆ కింద. ఆ తర్వాత మారూఫే ఆ రాజ్యానికి సుల్తాన్ అయ్యాడు. అప్పులన్నీ తీర్చేశాడు. అప్పటి నుంచి పిచ్చిదానాలు మానేశాడు. వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. తన స్నేహితుడు అలీని సహాయకుడుగా పెట్టుకున్నాడు. ఈ ఈయన కొంతకాలం రాజుగారికి వజీర్గా ఉన్నాడు. తర్వాత అతనే రాజు అయ్యాడు. అదృష్టం ఉండటం వల్ల అతనికి ఇట్లా కలిసి వచ్చింది. ఎవరికి కలిసి వస్తాయి అట్లా? అదే కదా కదా. అసలు దొరకటం ఏంటి, ఆ పొలంలో దున్నటం ఏంటి, దొరకటం ఏమిటి? కాకపోతే అతను డబ్బు వస్తే తను అందరి దగ్గర తీసుకుంది దానం చేయటం వల్లే అతనికి లాభించిందని భావించాడు అనమాట. దానగుణం. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు.